వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హలో. మొబైల్ వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలకి వాళ్ళకి కొంచెం ఇంకా ఉగ్గు తిని అన్నం తినే స్టేజ్ వచ్చినప్పటి నుంచి అన్నం తినిపించేటప్పుడు మొబైల్ చూపించడము, లేకపోతే పేరెంట్స్ వర్క్ చేసుకుంటున్నప్పుడు టీవీ చూపించడము, ఇంకా రైమ్స్ అన్నీ మొబైల్లో కానీ టీవీలో కానీ పెట్టడం చేస్తూ ఉన్నారు. ఇలా ఎక్కువగా వాళ్ళకి స్క్రీన్ టైమింగ్ పెరుగుతూ పోవడం వల్ల ఇది వాళ్ళ బ్రెయిన్ పైన కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పైన కానీ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? గుడ్ క్వశ్చన్ అండి. నీడ్ ఆఫ్ అన్ అవర్ అనాలి. బికాజ్ వాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా అడిక్ట్ అయిపోయారు. అంటే కోవిడ్ తర్వాత మనం చూసిన గొప్ప అడాప్టేషన్ అన్నది ఈవెన్ టీచర్స్తో పాటు, ఈవెన్ గవర్నమెంట్ వర్కర్స్తో పాటు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం షిఫ్ట్ అయ్యిందని అంటే మాన్యువల్ వర్క్ అంటే డిజిటల్ వర్క్ ఎక్కువైపోయింది మనకి. ప్రతిదీ డిజిటల్, అంటే డిజిటల్ వ్యూయింగ్ కానీ, అంటే డేటా అని కాదు కానీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ఇట్ అనమాట. ఏదేనో అది కాకుండా మన పనులు జరగట్లేదు. ఇంట్లో వచ్చే సరుకుల దగ్గర నుంచి మనం అమ్మకానికి పెట్టుకునే వస్తువుల దాకా కూడా అంత అడ్వాన్స్మెంట్కి మనం వెళ్ళిపోయాం. కాబట్టి డిజిటల్ ఈస్ ప్లేయింగ్ లైక్ ఎ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్. అంటే దాన్ని వదిలి మనం ఉండలేకపోతున్నాం. అలాంటి దీంట్లో చిన్న పిల్లలకి కూడా మనం అలా అలవాటు చేసాం. అంటే అది అలవాటు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చిన్న చిన్న మాటలతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఏదో కథలు వినిపించుకుంటూ కూడా సోర్సెస్ ఉన్నాయి మన దగ్గర, మనం చెయ్యొచ్చు. కానీ ఎక్కడో మనకి ఒక డిస్కనెక్టివిటీ, అంటే ఈ ఎంటర్టైన్మెంట్ ముందు ఈ చిన్న చిన్న హ్యూమన్ టచెస్ ఏదైతే ఉన్నాయో, అంటే ఈ ఆప్యాయతలు, అనుబంధాలు, వాళ్ళతో ఆ చిన్న పిల్లలతో ఒక బాండింగ్ ఉంటుంది చూడండి, ఎక్కడో అక్కడ డిస్కనెక్టివిటీ, అంటే దేర్ ఇస్ అ గ్యాప్ అనమాట. సో మనం ఎట్లా ఎంటర్టైన్మెంట్ వైపుకు మనం మరలుతున్నాము, ఆ చిన్న పిల్లల్ని కూడా మనం యాజ్ ఎ పేరెంట్గా మనమే తప్పు చేస్తున్నాం. అంటే వాళ్ళు తినకపోయేసరికి, వాళ్ళు ఏదైనా మారం పెడుతున్నా, వాళ్ళు ఏదైనా అంటే ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నా, వాళ్ళని కంట్రోల్ చేసేందుకు యూజ్ చేసే యంత్రం ఏంటంటే మొబైల్. ఒక చోట కూర్చుంటాడు కదా, అటు ఇటు తిరగడు కదా, ఊరికే ఏడవడు కదా, ఇవన్నీ మనం చేస్తున్నా. కానీ చూడండి, రాను రాను పేషెన్స్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళు అలా చేసిన ఇదివరకు కాలంలో మరి కంట్రోల్ చేసేవాళ్ళు కదా, ఇదివరకు కాలంలో వాళ్ళు తిరిగి ఏదో అన్నం పెట్టుకునేవాళ్ళు కదా, కూర్చోపెట్టి డిసిప్లిన్గా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఇప్పుడు కుదరట్లేదంటే ఎక్కడో ఆ పేషెన్స్ మనలో లేదు. కాబట్టి ఇద్దరు జాబ్ చేయడం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అనుకో. జాబ్ చేయడం అనొచ్చు, మనిషిలోనే ఓ పేషెన్స్ తగ్గిపోయింది అనొచ్చు. అప్పుడు రైమ్స్ అంటే అదే, అంటే తెలుగు పద్యాలు, పోయమ్స్ అవి చెప్పేవాళ్ళు, పాడేవాళ్ళు. ఇప్పుడు టీవీలో పెట్టేస్తారు, పాడుతూ జోకొట్టి పడుకోబెట్టేవాళ్ళు, అమ్మమ్మలు పాడేవాళ్ళు ఏదో పద్యాలు అని చెప్పి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అవన్నీ? టీవీలో పెట్టేస్తారు, మొబైల్లో పెట్టేస్తారు. ఉన్నాయి కదా అవన్నీ ఛానల్స్ నడుస్తుంటే ఇంకా మానవరెందు నొప్పి పుట్టేటట్టు, అంతే కదా. మనం అవి కూడా చూసుకోవచ్చు, వాళ్ళు కూడా, మనం కూడా బిజీ అయిపోవచ్చు, మొబైల్ చూసుకోవచ్చు, వాళ్ళకి అది వినిపించి మనం ఇది చూసుకోవచ్చు. మన బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటుందంటే అది వెళ్తుంది ఎంటర్టైన్మెంట్ వైపే. సో దానికి ఏంటంటే ఎప్పుడూ రిలాక్స్ అవ్వాలి, లేదనంటే ఏదైనా కొత్తది చూడాలి, క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మనది ఎప్పుడు అడాప్టివ్ బ్రెయిన్సే. మనకి యానిమల్స్లో అలా కనిపించదు, కానీ హ్యూమన్స్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ఇన్నోవేషన్స్, ఈ టెక్నాలజీ ఇంత పెరిగిందంటే హ్యూమన్స్లో నేర్చుకోవాలన్న క్యూరియాసిటీ, అంటే కుతూహలం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే ఏ కొత్తదనాన్నన్నా ఇట్టే పట్టేస్తాం. అది దాంట్లో ఎంటర్టైన్మెంట్ అంటే మనకి చాలా ఇష్టం బ్రెయిన్కి. సో దాని మూలన ఏమవుతుందనంటే ఈ ఛానల్స్, ఈ బ్రౌజింగ్ ఏదైతే ఉందో ఒకటి తర్వాత ఒకటి, ఇప్పుడు బోర్ కొడితే మనం ఇమీడియట్లీ ఇలా స్క్రోల్ చేసేస్తూ ఉంటాం చూడండి. అంటే ఎక్కడైతే మన చూపు ఆగుతుందో అక్కడ కంటిన్యూ చేస్తాం అనమాట. సో దట్స్ హౌ మన బ్రెయిన్కి అది తెలుసు, ఇది నాకు ఆనందాన్ని ఇస్తుందని. సో దట్స్ హౌ వీ హ్యావ్ అడాప్టెడ్ ఎ న్యూ సిస్టమ్ అనుకోవాలి ప్రతి వాళ్ళు. ఇట్ ఇస్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ఇప్పుడైతే 60 years వాళ్ళు కూడా పట్టు కూర్చుంటున్నారు. వాళ్ళు 24, పాపం వాళ్ళకి టైం పాస్ లేరు, ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. సో అందరూ టెక్నాలజీ వైపుకి, ఆ స్మార్ట్ ఫోన్ వైపుకి వెళ్తుంటే ఇంకా అంతే కదా, సమాజం దానికి అడిక్ట్ అయిపోతుంది. ఇప్పుడు దాని ఇంపాక్ట్ పిల్లల పైన ఉంటుంది. ఇప్పుడు నేను అంటే అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, పిల్లల కోసము, అంటే పిల్లలందరూ కూడా ఇలా ఎడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు దేనికి ఎడిక్ట్ అవుతూ ఉన్నారు, ఎలాంటివి చూస్తూ ఉన్నారు అని అదొక బిజినెస్ లాగా చేసుకొని, ఇప్పుడు పెద్దవాళ్ళు వెబ్ సిరీస్ ఎలా చేస్తారు, పిల్లల కోసం అని కొన్ని వస్తున్నాయన్నమాట, సీరియల్స్.
సో దాంట్లో మళ్ళీ మేకప్ ఎలా రెడీ అవుతారు, కొన్ని అన్ని కొంచెం ఈ సైకిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే పిల్లలకి వాళ్ళు కూడా అంటే అన్నీ ఎలా స్పాయిల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారనమాట. ఈ పిల్లలు రియల్ లైఫ్లో కూడా అలాగే చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఎలా మేకప్ అవుతూ ఉన్నారు, దానికి సంబంధించి వీళ్ళు సిరీస్ లాగా చేస్తూ ఉన్నారు, అవి వాళ్ళు కంటిన్యూగా చూస్తూ ఉన్నారు. వీటి ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు తొందరగా వాళ్ళ బ్రెయిన్కి మీరు అడాప్ట్ చేసుకుంటున్నారు అని అంటున్నారు కదా, మరి ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు ఏమైనా చెప్పేటప్పుడు దీన్ని చదువుని ఎందుకు వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు? ఎస్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్ మనం ఏదైతే ఛానల్ స్క్రోల్ చేస్తూ ఉంటామో ఎక్కువ ఏదైతే చూస్తామో అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రష్మిక మ్యారేజ్ చూసామనుకోండి, ఒక వీడియో మనం చూస్తే వరుసగా అదే ప్లే అవుతుంటుంది, ఇంకా అదే ప్లే అవుతూ ఉంటుంది మన దాంట్లో. ఎలా పడుతున్నారు అని అంటే అది ట్రాక్ చేస్తుంది మనం ఎక్కువ ఏది వాచ్ చేస్తున్నాము. పిల్లల దాంట్లో కూడా ఇప్పుడు పిల్లలు చూసేటప్పటికల్లా వాళ్ళకి యానిమేస్ ఎక్కువ ఇష్టం. యానిమే, కొత్త కొత్త యానిమే, లేకపోతే చిన్న చిన్న కార్టూన్ బేస్డ్ ఏదైనా కార్టూన్స్ కూడా చాలా మంది తక్కువ చూస్తున్నాను. ఇదివరకు ఆస్వల్డ్ అని, నాడీ అని నేను కూడా పిల్లలతో పాటు చూసేదాన్ని. చాలా సరదాగా ఉండేది, దాంట్లో కొంచెం మీనింగ్ అన్నా ఉండేది. ఆడుకునే వాళ్ళు ఆ నాడీని చూసేసి ఆ తలూపడం ఏంటో, లేకపోతే ఏదో దాంట్లో చిన్న చిన్న మారల్స్ ఉండేది. ఇప్పుడు మూతి లేదు, ముక్కు లేదు, అసలు జీవక్షవల్లా ఉంటారు, దానికి అసలు షేపే లేదు ఆ యానిమేకి. అది తీసుకొచ్చి వాళ్ళు హీరోలాగా ఫీల్ అయిపోతున్నారు. అది ఏం అర్థం అవుతుందో నేను కూడా ఒకసారి ట్రై చేశాను సీరియస్గా, చూద్దాం అసలు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ చూస్తారు, చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారో వీళ్ళు కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేయడం. ఈ జాపానీస్ అన్నది మనకు అసలు ఆ లాంగ్వేజ్ అర్థం కాదు, వీళ్ళు ఏం చక్క పట్టేస్తున్నారు. నాకు అది అంటే వీటిలో చూడండి, లాంగ్వేజ్ నేర్చుకునే ఇది కెపాసిటీ వీళ్ళకు ఉంది. కొత్త లాంగ్వేజ్, పైగా వాళ్ళు యానిమే చూస్తూ 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 ఒక లాంగ్వేజ్ని పట్టడం, అంటే సబ్ టైటిల్స్ కూడా చదవడం అనేసి కాంటెక్స్లో ఏం మాట్లాడుతున్నారు అన్నది కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే బుద్ధి కెపాసిటీ అయితే పిల్లల్లో ఉంది. అండ్ ఇన్స్టెంట్గా బాడీ లాంగ్వేజ్ పట్టుకోవడం, సమ్ ట్రాక్, ఫర్ ఎగ్జాంపుల్ సారంగి అని అంటారు, ఇట్లా చూపిస్తారు, లేదంటే ఇంకో టెక్నిక్స్ ఈజీగా నేర్చేసుకుంటున్నాడు. బాడీ లాంగ్వేజెస్, జెస్చర్స్ కూడా వాళ్ళకి పెద్ద టార్గెట్ కాదు. సో మనిషి ఏది అబ్జర్వ్ చేస్తారంటే వాళ్ళకి ఏది నచ్చుతుందో అది ఎక్కువగా చూస్తాడు. సో దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన కూడా మారుతూ ఉంటుంది. ఐ మీన్ బేసికలీ వీ నో ఏపింగ్, ఒకళ్ళని చూసి నేర్చుకుంటూ ఉంటాం. మన సొంత ఎక్స్పీరియన్స్ కన్నా మనం ఎట్లా ఫాలో అవుతామో అలా. సో చదువుకి వచ్చేటప్పటికల్లా మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఓకే, దాంట్లో ఏంటంటే చదువుని చదువు కింద మనం ఎప్పుడూ నేర్పించలేదు. కరెక్ట్, ఫస్ట్ చదువు అనగానే ఒక టెన్షన్ వస్తుంది మనకి. ఇది క్లాస్ రూమ్లో కూర్చోవాలి, 4 గోడల మధ్య కూర్చోవాలి, ఒక పెద్ద లేడీ నించుంటుంది మన ముందు, ఆవిడ బెత్తం పట్టుకుని చదువు 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 చెప్తుంది. ఇది పోనీ అది చెప్పింది సరదాగా చెప్పినా, స్ట్రిక్ట్గా చెప్పినా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుందే పేరెంట్స్, ఏం చేసావురా, ఏం చదువుకున్నావు, ఇది కూడా నీకు రాదారా అంటే ఒక మనం చిన్నప్పటి నుంచి దాన్ని అంటే ఏదో పెద్ద టార్గెట్. చదువు అని అంటే అసలు అసాధ్యం, లేకపోతే నువ్వు ఈ విధంగానే చదవాలి అని ఒక ప్యాటర్న్ని దాన్ని వాళ్ళకి అలవాటు చేసి దాంట్లో ఒక స్ట్రిక్ట్నెస్ అన్నమాట, దాంట్లో ఒక భయాన్ని సృష్టించాం. చదువుతావా, హోంవర్క్ చేస్తావా లేదా, ఇదే టెంపో ఉంటుందా మంది, చదవకపోతే 4 పడేస్తాం. సో ఇప్పుడు పని చేసే దాంట్లో నేను ఒత్తిడి పెట్టి, కొట్టి, తిట్టి, కూర్చోపెట్టి చేసే పని ఏది మన బ్రెయిన్కి నచ్చదు. బేసిక్గా ఇష్టాన్ని కలిగిస్తే చదువు కూడా టీవీ షో కంటే భలే మంచిగా చేసుకుంటారని మాత్రం గ్యారంటీ చెప్పగలను. ఇష్టం అక్కడ ఏంటంటే ఆ సబ్జెక్ట్ పరంగా ఒక ఇష్టాన్ని సృష్టించాలి. అంటే ఎట్లా అది ఎమోషనల్, ఎలా అది ప్రతి సబ్జెక్ట్ ఒక ఎమోషన్ ఉంటుంది. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ అన్నారు అనుకోండి, మ్యాథ్ అని అంటే ఏంటి, మనకి ఆ సార్ని చూసే సగం చెమటలు గారిపోతాయి. నెక్స్ట్ నాకు 2+0 కూడా చేయటం నాకు ఇష్టం ఉండదు, అంత కోపం వస్తుంది ఆ సబ్జెక్ట్. ఎందుకు, చిన్నప్పటి నుంచి తక్కువ మార్క్ రాగానే దాంట్లో ఎక్కువ దెబ్బలు పట్టం. నేను దెబ్బలు తిన్నా. సోషల్ ఒక్కటే ఫేవరెట్ ఉండేది. సైన్స్ అనగానే మళ్ళీ ఇంకొక సైంటిఫిక్ టర్మ్స్ బయహడ్ చేయలేక చచ్చేవాళ్ళం. అంటే గుర్తుండేవి కాదు. ఈజీ వే ఏది లేదు. అంటే మగ్గింగ్ అప్ అనేది మనకు కుదరలేకపోతే, మన బ్రెయిన్ కెపాసిటీ అంత లేకపోతే మర్చిపోయేతనం ఉంటుంది కదా కొంత. అంటే అంత పొటెన్షియల్గా నేను చదువు ఉండకపోవచ్చు. సో ఇవన్నీ ఉండటం మూలాన క్రమేణంగా ఏదో ప్రెషర్, దాన్ని తీసుకోవడానికి కూడా నాకు ప్రెషర్ ఫీల్ అవ్వడం. సో అది ఈజీగా అనిపించకపోవడం. సో ఆ ఎమోషన్ పరంగా నాకు ఏముంటుంది ఆ సబ్జెక్ట్ అంటే,
అబ్బో మ్యాథ్ వద్దు, అబ్బో Science సైన్స్ వద్దు. వద్దు. చాలా మంది అంటూ ఉంటారు ఏ సబ్జెక్ట్ తీసుకుంటామంటే అబ్బా సైన్స్ ఐ హేట్ ఇట్, ఐ డోంట్ లైక్ కెమిస్ట్రీ, ఐ డోంట్ లైక్ ఫిజిక్స్ అంటూ ఉంటాం. ఎందుకు అంటాం అది? ఎందుకంటే ఆ సబ్జెక్ట్ని మనం ఏదో టఫ్ ఎండ్లో చూస్తున్నాం. ఒకవేళ కాన్సన్ట్రేట్ చేస్తే చేయకపోవటానికి ఉంటాయా ఎక్కడ నోట్స్? పోనీ దాన్ని సరదాగా ఒక స్టోరీ ట్విస్ట్ వేసి చెప్పాము, సేమ్ సినిమా స్టోరీ అలాగే సీరియల్ లాగా సృష్టించి చెప్పానంటే తలకెక్కకుండా పోతుందా? లేదు. అట్లాంటి టెక్నిక్స్ టీచర్స్ కనుక నేర్చుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా హ్యాపీగా వాళ్ళకు జల్సాలాగా ఉంటుంది. అంటే రాయడంలో కూడా వాళ్ళకి స్వతంత్రాన్ని ఇవ్వండి, చదవటానికి కూడా దాన్ని అర్థం చేయించండి. కాన్సెప్ట్ మగ్గింగ్ అప్ కుదరదు, అక్కడ మగ్గింగ్ అప్ అర్థం కాదు. చిన్న చిన్న దానిలో షార్ట్ ఫామ్స్ చేసుకుంటూ దాన్ని ఒక స్టోరీలా ట్విస్ట్ ఇచ్చుకుంటూ దానికి విచిత్రమైన క్యారెక్టర్ పేరు పెట్టుకుంటూ ఒకవేళ కనుక వాళ్ళని ట్రైన్ చేసినట్టయితే చదువు కూడా వాళ్ళకి అంతే నచ్చాలి, నచ్చుతుంది కూడా. కానీ అలా చేయట్లేదు కదా. దీంట్లో మనం అసలు ఎక్కడ తిట్టాం? సీరియల్ సరిగ్గా రాకపోతే తిడతామా? సీరియల్ వాళ్ళు అప్పచెప్పకపోతే తిడతామా? సీరియల్ గ్రహించి నెక్స్ట్ డే మనకి వాళ్ళకి మర్చిపోయేటట్టు అయితే తిడతామా? మరి దీంట్లో పడని తిట్లు చదువులో పడుతున్నాయి కదా, మరి అది కాంప్లికేటెడ్. అది సో దాన్ని టచ్ చేయను, దీన్ని టచ్ చేస్తాను. అది నా లాజిక్, బ్రెయిన్ అర్థం ఏది అది. మరి ఇప్పుడు పేరెంట్స్ చేయాల్సి అంటే ఇప్పుడు మొత్తం నేటి బాలలే రేపటి పౌరులు అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషనే జాబ్లు పోతూ ఉన్న సిచ్యువేషన్, జాబ్సే సరిగ్గా లేవు మార్కెట్లో, మార్కెటే మొత్తం పడిపోయింది. అంటే ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్లో కరెక్ట్గా ప్రాపర్గా ఉంటేనే రేపు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. కానీ పేరెంట్స్ ఏమో టైం స్పెండ్ చేయలేకపోతూ ఉన్నారు పిల్లలతో. సో మినిమం అంటే తక్కువలో తక్కువ పిల్లలు అంటే బాగా ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఫోకస్ చేయాలి, స్క్రీనింగ్ టైం తగ్గించాలి అంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? సీఎం పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అని అంటే ఈ ఉన్న టెన్షన్స్లో, ఈ ఉన్న ప్రెషర్స్లో పేరెంట్స్ కూడా ఈక్వల్గా టైం కేటాయించడం అనేది కుదరట్లేదు పిల్లల మీద. అండ్ వాళ్ళు చదివిన సబ్జెక్ట్కి వీళ్ళు చదువుతున్న సబ్జెక్ట్కి చాలా వ్యత్యాసం ఉంది. అంటే అవన్నీ కాన్సెప్ట్స్ మనం కూడా చదువుకునే పైకి వచ్చాం. ఈరోజు మీరు 10th పాస్ అవ్వలేదా అంటే కనీసం ఇప్పుడు నేను 10th టీచర్గా పంపిస్తే మీరు చెప్పగలరా? చెప్పలేరు, భయపడతారు. అవునా? పోనీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వచ్చారు కదా, మీ సబ్జెక్ట్కి మీ క్లాసే ఇస్తాను, మీరు సోషల్ నేర్చుకుంటే సోషల్ ఇస్తాను, కానీ చెప్పగలరా? చెప్పలేము. ఎందుకు? కాన్సెప్ట్ మర్చిపోయాం గనక. మళ్ళీ కూర్చుని ఆ కొత్త కాన్సెప్ట్ నేర్చుకునే ఓపిక మనకి లేదు గనక ట్యూషన్స్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి పోనీ ఎవడైతే చెప్తున్నాడో వాళ్ళ దగ్గర చెప్పించేస్తే ఓ పని అయిపోతుంది. అంటే పిల్లలు కాన్స్టెంట్గా అక్కడ రుద్దబడి స్కూల్స్లో వాళ్ళకి ఈ మధ్య కొంచెం పీఈ పీరియడ్స్ కానీ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ పీరియడ్స్ కానీ ఒక పీరియడ్ ఉండడము, లేకపోతే చాలా తక్కువ టైం వాళ్ళకి కేటాయించడం అనేది జరుగుతుంది. 7 hours ఒక మనిషి కూర్చొని పని చేయడానికి ఇదిగో కాఫీ బ్రేక్, అదిగో ఈ బ్రేక్, అదిగో ఆ బ్రేక్, అదిగో వాడితో మనం జనరల్గా మనం తిరుగుతుంటాం. మరి చిన్న పిల్లలు కదా, వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ మనకంటే చాలా హై ఎండ్లో ఉంటాయి. వాళ్ళకి ఎంత బాడీ ఎక్సర్సైజ్ ఇస్తే అంత వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. అలాంటి ఏజ్లో మనం కూర్చోబెట్టి బెంచ్ల్లో మన క్లాస్లో రుద్దుతామంటే కుదరదు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తూ చదివిస్తే ఆ కాన్సెప్ట్స్ కూడా తొందరగా తలకెక్కుతాయి. అండ్ పేరెంట్స్ కూడా ఇంట్లో కొంచెం ఏంటంటే అంటే వాళ్ళు సబ్జెక్ట్ చెప్పకపోయినా కనీసం ఒక ఏమంటారు ఎమోషనల్ షేరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళని కామ్ డౌన్ చేయొచ్చు. అలాంటిది ఏదైనా టెక్నిక్స్ వాళ్ళు ఉపయోగించుకుని ఎకడమికల్లీ స్ట్రాంగ్ నేను 100% అన్ను అందరూ అలా చెయ్యలేరు. సో వాళ్ళు ఏ ఫీల్డ్లో అయితే బాగుంటారో ఆ ఫీల్డ్లో ఎంకరేజ్ చేసి వాళ్ళని ఏమంటారు ఒక మోటివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఈరోజు 100% నేను 70-80%లో వచ్చాను కాబట్టి నాకు సక్సెస్ వచ్చిందని నేను మాత్రం చెప్పను. అట్లాంటి వాళ్ళు కూడా ఫ్లాప్ అయిన రోజులు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. బట్ హౌ స్మార్ట్ యు ఆర్, హౌ ఎమోషనలీ ఇంటెలిజెంట్ యు ఆర్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎమోషనల్ రెగ్యులేషన్స్ మీద, వాళ్ళ ఒక ప్యాటర్న్ మీద, వాళ్ళ ఒక రొటీన్ మీద, వాళ్ళ ఒక బాండింగ్ మీద వీళ్ళు ఎంత ఎఫర్ట్ పెడితే ఇక్కడ అంత కామ్ ఎన్వైర్న్మెంట్ అవుతుంది. టీచర్స్ వచ్చేసి ప్రాక్టికల్గా ఇవ్వాలి, వీళ్ళకి వచ్చేసి కొంచెం కామ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి. సో పిల్లలకి ఎక్కడ ప్రెషర్ లేకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తాయి. దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ. తర్వాత అంటారా కాంపిటీషన్ లెవెల్స్ ఉంటాయి. వెన్ యువర్ బ్రెయిన్ ఇస్ కామ్, సో ఆటోమేటికల్లీ ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటాయి. వాళ్ళకు పెద్ద ఛాలెంజింగ్ ఏం కాదు లైఫ్ని ఫేస్ అవ్వడం. కరెక్ట్. మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఏం పెద్ద చదువుకోలే, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిజినెస్ చేసి ఎంపైర్ సృష్టించుకుంటూ వచ్చారు. 10 మంది పిల్లల్ని కూడా పోషించగలిగారు. ఎలా కలిగారు మరి? అది మన నాన్నలాగా కూడా వాళ్ళు చదువుకోలేదు. అలాగే ఇప్పుడు మన జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి మా నాన్న కంటే మేము చాలా అడ్వాన్స్డ్. కరెక్ట్.
కరెక్ట్. ఇద్దరిని పోషించుకోవడానికి తగలబడిపోతున్నాం. అయ్యో రామా, అయ్యో కష్టాలు మాకు. Correct. వీళ్ళు 5గురిని కానీ కూడా వీళ్ళు పీస్ ఆఫ్ మైండ్ తోనే ఉన్నారు, వాళ్ళకి అంత స్ట్రెస్ లేదు. సో దెర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ అడాప్టేషన్, దెర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంతే. True. ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే హ్యాపీగానే సాగుతుంది. Right. ఎవ్రీబడి నోస్ హౌ టు అడాప్ట్ టు థింగ్స్, ఇట్స్ ఓన్లీ టైమ్. Correct. ఇట్ టీచర్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. Yeah. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.